గురుగారు మరొక సందేహం. ప్రసాద్ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. కనుమ నాడు మంచి పనులు ప్రయాణాలు చేయకూడదని అంటారు, నిజమేనా? తెలియచేయగలరంటూ కోరుతున్నారు. కనుమ నాడు కాకైనా కదలదన సామెతుంది. కాకి దేనికి ప్రతీక? వికిరిపిండం అని మామూలుగా ఆబ్దికం అంతా అయిపోయిన తర్వాత పెడతారు. క్షుద్రవాయుసు జలచర రూపేణ భక్షత మంత్రం అక్కడ. గ్రద్ద రూపంలో కానీ కాకి రూపంలో కానీ నీళ్లలో వేసినట్టయితే జలచరాలు నీళ్లలో తిరిగేటటువంటి ఆ ప్రాణుల రూపంలో కానీ వచ్చి నేను ఇష్టపూర్తిగా పెట్టినటువంటి శ్రాద్ధానికి సంబంధించిన ఈ పిండాలని స్వీకరించవలసిందని నమస్కరిస్తూ చేసేటటువంటి అమోఘమైన వైదిక ప్రక్రియ అది. ఈ కాకి ఆ వికిర పిండాన్ని తినేటటువంటి లక్షణం కలిగింది. అంచేతనే దాన్ని పితృపక్షి అని కూడా పిలుస్తారు. ఈ కనుమ నాడు ప్రతి వ్యక్తి కూడా మరణించి పితృదేవతలైనటువంటి తమ పెద్దలందరికీ కూడా గారెల్ని వండి నివేదన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి పొద్దున్నే లేవగానే ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచించేటటువంటి ఆ పక్షి అయిన కాకుందే అది కూడా ఆ ఊరు కదలదు. కొన్ని ఇళ్లలో పొద్దునే లేస్తూనే అలా ఆవలిస్తూనే వేళ వండుకు తిందాం అంటారు. అది కాకి జాతి అని అర్థం. పొద్దున్నే లేవగానే చేయవలసిన ఆలోచించాల్సిన విశేషం అదే. అందుకని కాకి కూడా ఆ రోజున పొద్దునే లేచి తిండి ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచించే కాకి కూడా ఆ రోజున ఊరంతా గాలి చేస్తారుగా, నాకు హాయిగా నాకు నా సంతానానికి అందరికీ కూడా బ్రహ్మాండమైన భోజనం లభిస్తుందని ఊరు కాకి కూడా కదలు. రెండో మాట, పెద్దలకి పెట్టుకోవాల్సిన మంచి రోజురా ఈవేళ కూడా నాకు పనుందని నువ్వు వెళ్ళిపోతే నీ పెద్దలే నీ విషయాన్ని గురించి ఆలోచించకుండా నాకు పనుందని వెళ్ళిపోయి ఉంటే నువ్వు అసలు అంటూ ఉండేవాడివి కాదు వేళ. కాబట్టి నీ తల్లిదండ్రులకి కృతజ్ఞతని తీర్చుకోవలసినటువంటి రోజైన కనుమ నాడు నువ్వు ప్రయాణం చెయ్యొద్దు అని చెప్పారు పెద్దలు. ఇంట్లో ఉండి పితృదేవత ఆరాధన చెయ్యాలి వేళ. వాళ్ళందరూ కూడా అక్కడ ఎదురు చూస్తూ మా వాడెవడైనా వచ్చాడా, ఏమైనా ఇచ్చాడా అని పాపం చూస్తూ ఉంటారు. ఆ రోజున నిజంగా వాళ్ళని తలుచుకుని ఒక్కటి కానీ కొద్దిగా ఒక గారి ముక్క పెట్టి ఏదో ఇవ్వవలసినటువంటి భక్ష్యాలన్నింటినీ ఇచ్చి నాయన నేను ఇదే ఇవ్వగలుగుతున్నాను నాకున్న శక్తిలోని ఇస్తే ఎంత ఆనందపడి అనుగ్రహాన్ని వాళ్ళు ఇస్తారు. అలా చేయవలసినటువంటి రోజు కనుమ. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం.